హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసానండి. మినపగుళ్ళు జొన్న ఇడ్లీ. మినపగుళ్ళు వచ్చేసి 1 కప్పు తీసుకోవాలండి. 3 కప్స్ ఏమో జొన్నలు తీసుకోవాలి. ఆ జొన్నల్లో కొంచెం మినపప్పు పడిందండి, అందుకే నల్లగా కనిపిస్తుంది. మినపప్పుతో ఏ కప్పు తీసుకున్నామో అటుకులు కూడా ఆ కప్పు తీసుకోవాలి. మార్నింగే ఈ మినపప్పు జొన్నలు విడివిడిగా నానబెట్టేసుకోవాలండి. ఒక 7-8 అవర్స్ నానాలి. అటుకులేమో గ్రైండ్ చేసే ముందు ఒక పావు గంట ముందు నానబెట్టుకోవచ్చు. బాగా నానిపోయిన తర్వాత అండి అవి నానబెట్టేసుకున్నాను. నానే లోపల దాని ఉపయోగాలు తెలుసుకుందామా? అటుకులు కూడా నానబెట్టేసుకున్నాను. నానిన మినపప్పు అండి, మినపప్పుని గ్రైండర్లో వేసేసుకున్నానండి. జొన్నలు మిక్సీలో వేసుకుందామని. గ్రైండర్లో వేస్తే పిండి ఒదుగవుతుంది కదా, అందుకని గ్రైండర్లో వేసేసుకున్నాను. జొన్నల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బాడీకి కావాల్సిన శక్తిని ఇస్తుంది, బరువు తగ్గిస్తుంది, రెసిస్టెన్స్ అండ్ పవర్ పెరుగుతుంది, స్ట్రోక్స్ రాకుండా కూడా చేస్తుందండి. హిమోగ్లోబిన్ పెంచుతుంది, క్యాన్సర్ నిరోధిస్తుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా నార్మల్ అవుతుంది. జొన్నలు కూడా నానిపోయినాయి కదండి, ఇప్పుడు మిక్సీలో వేసాను చూసారు కదా. జొన్నల్ని మిక్సీ పట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే గ్రైండర్లో వేస్తే చాలా టైం తీసుకుంటుంది. అందుకని నేను మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. ఒక 5 మినిట్స్లో మిక్సీలో అయిపోతుంది. నానబెట్టుకున్న అటుకులు కొంచెం వేసుకున్నాను, జొన్నలు కొంచెం వేసుకున్నాను, నానబెట్టిన అటుకులను కూడా వేసుకున్నాను. మిక్సీ పట్టేస్తున్నాను. అది విడిగా ఇది విడిగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పునేమో గ్రైండర్లో వేసుకున్నాను, ఇదేమో మిక్సీలో వేస్తున్నాను అనమాట. ఇక చూడండి, లైట్గా బరకగా బాగా సాఫ్ట్ వద్దు, కొంచెం బరకగా ఉంటే చాలు. గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదండి, అక్కడ బౌల్లో వేసాను, అందులో ఇది వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నది మొత్తం కూడా ఒక 2 టైమ్స్ పట్టుకున్నానండి. ఆ జొన్నల్ని అటుకుల్ని వేసుకొని పర్మిట్ అయిపోతుంది. ఒక 4 అవర్స్ పర్మిట్ అయిపోయినా చాలండి. ఇడ్లీ పెట్టుకుందాం అని చెప్పి ఇడ్లీ రెడీ చేస్తున్నానండి. ఇడ్లీ బౌల్లో వాటర్ పోసేసుకున్నాను, ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ పెట్టేసినాక స్టీమ్ అయిపోతుందండి. స్టీమ్ అయిపోయినాక వేడివేడిగా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇంట్లో అల్లం చట్నీ ఉంటుందండి, అది కూడా కొంచెం కలుపుకుంటున్నాను. ఇడ్లీ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీకి ప్యాన్ పెట్టుకున్నాను. 1 టన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక 10. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, తాలింపులు కొంచెం వేసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 4 గుప్పుళ్ళు పల్లీలు వేసాను. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఒక 4 గుప్పుళ్ళు పల్లీలు వేసానండి. పల్లీలను కూడా లైట్గా వేపేసుకోవాలి. కొంతమంది విడిగా వేపుతారు, విడిగా వేపేసి తొక్క తీసేస్తారు, కానీ నేను పల్లీలు వేసేసాను అనమాట. డైరెక్ట్గానే విడిగా వేపకుండా కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే పల్లీలు కూడా వేసేసాను. ఇందులో కొత్తిమీర వేసుకుంటానండి, పచ్చి కొత్తిమీర వేస్తాను అనమాట. పల్లీలు కూడా వేపినాక తీసేసి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర వేసేసుకుంటానండి. పల్లీ కొత్తిమీర చట్నీ అన్నాను కదా, పచ్చి కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి వేయిపోయినాక మిక్సీలో వేసేసుకున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకున్నా, సాల్ట్ వేసుకున్నా, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుంటాను. కొత్తిమీర పెట్టేసుకొని ఇందులోనే పచ్చి కొత్తిమీర చెప్పాను కదండి, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసుకుంటానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చి కొత్తిమీర వేసి పల్లీ చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, తొందరగా డైజెషన్ అయిపోతుంది కదా. కొత్తిమీర ఇందులో వేసుకున్నా సరే బాగుంటుందండి, పైన డెకరేట్ చేయడానికి కానీ దేనికైనా బాగుంటుంది. చట్నీ అయిపోయిందండి, పోపు పెట్టేసుకున్నాను. టుడే రెసిపీ రెడీ అయిపోయిందండి. జొన్నలు ఇడ్లీ, కొత్తిమీర పల్లీ చట్నీ. Today breakfast ready. Thank you so much. Please subscribe, like and share.